నేను మీకు ఈరోజు ఒక కథ చెప్పబోతున్నాను. ఈ కథ నేను రాసిందే. అప్పట్లో ఆకాశం మనకు చేతికి అందేంత దగ్గరలో ఉండేది. చందమామని చేతితో ముట్టుకోగలిగేవాళ్ళం. ఈ కథ ఆంధ్రాలోని చిట్ట చివరి గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో చీకటి పడే సమయానికి ఊర్లోని ప్రజలందరూ కలిసి ఒకచోట గుమికూడారు. సంతోషంగా నవ్వుతూ ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకోవడం మొదలుపెట్టారు. ఆనందంతో పిల్లలు ఆటలాడుకోవడం మొదలుపెట్టారు. ఆకాశంలోని చందమామను కిందకి దించుకొని కాసేపు దాంతో ఆడుకొని తిరిగి ఆకాశంలో పెట్టేసేవాళ్ళు. ప్రజలందరూ ఐకమత్యంతో ఉన్నారు. అటువంటి సమయంలో ఆ గ్రామంలోని ఒక ఇంట్లో ఒక ముసలి అవ్వ తన మనవడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చందమామను చూపిస్తూ కథలు చెప్తూ ఉంది. మనవడికి గోరుముద్దలు తినిపిస్తూ చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గొగ్గుపూలు తేవే అని పాట పాడుతుంది. ఆ ఇంటి ఆడబడుచు ఆ పిల్లవాడిని చూసి మురిసిపోతూ ఉంది. దూరంగా ఆ ఇంటి యజమానురాలు వాళ్ళందరినీ చూసి ఆనందంగా ఉన్నారు. ఇంటి ముందు తామర పువ్వులు కొలంలో వీరిని చూసి సంతోషంగా మురిసిపోతున్నాయి. అంతలో అనుకోకుండా ఆ చీకటి సమయంలో ఆ గ్రామంలోకి అసహనం ప్రవేశించింది. ఆ అసహనం వలన ప్రజల్లో ఐకమత్యం తగ్గిపోవడం మొదలుపెట్టింది. అంతకుముందు వారి మధ్య ఉన్న ఐకమత్యము పూర్తిగా పగుళ్ళు బారింది. వారిలో వారు కలహించుకోవడం మొదలుపెట్టారు. అంతకుముందు రాత్రి వరకు వారు ఎంతో ఆనందంగా గడిపిన క్షణాలను మర్చిపోయి ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వారిలో దుఃఖం ప్రవేశించింది. వారిలో ద్వేషం మొదలైంది. వారు ప్రేమను పంచుకోకుండా ద్వేషభారాన్ని మోయసాగారు. పిల్లలను పట్టించుకోవడం ఆపేశారు. పిల్లలు తమ పెద్దల యొక్క ప్రేమ కావాలని వారిని తమ వైపుకు మళ్లించుకోవడానికి అల్లరి చేయసాగారు. ఏడ్చారు. ఆటలాడుకోవడం మానేశారు. కానీ పెద్దలు వారిని పట్టించుకోలేదు. ఆకాశము ప్రజలలోని అసహనాన్ని, దుఃఖాన్ని, ద్వేషాన్ని చూసి కొంచెం పైకెళ్ళింది. పిల్లలు ఆకాశంలోని చందమామతో ఆడుకోవడానికి నిచ్చెన వేసి ఎక్కారు. దానిని కూడా చూసి పెద్దవాళ్ళు సహించలేకపోయారు. పిల్లలను నియంత్రించాలనుకున్నారు. పిల్లల్లోని ప్రేమ భావాన్ని చూసి ఆకాశం దుఃఖంతో ఇంకొంచెం పైకెళ్ళింది. అప్పుడు పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించడానికి ఎగిరే పర్వతాలను ఎక్కి చందమామ దగ్గరికి వెళ్ళి చందమామతో ఆడుకుని తిరిగి రావడం మొదలుపెట్టారు. దాన్ని కూడా చూసి ప్రజలు అంటే పెద్దవాళ్ళు సహించలేకపోయారు. ఆ పర్వతాల రెక్కలను కత్తిరించారు. ప్రజల్లోని అసహనాన్ని, కోపాన్ని చూసి ఆకాశం దుఃఖించసాగింది. చంద్రుడు కూడా బాధపడసాగాడు. ఆ సమయంలో పిల్లలను మరింత నియంత్రించాలని, పిల్లల్లోని ప్రేమ భావాన్ని చంపేయాలని పెద్దవాళ్ళందరూ కలిసి ఆకాశం మీదకి రాళ్ళు విసిరేశారు. దూరంగా పొమ్మన్నారు. ఆకాశము వారికి అందనంత దూరంగా పైకి వెళ్ళిపోయింది. చందమామ కూడా ఆకాశంతో పాటు పైకి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు పిల్లలకి ఆడుకోవడానికి చందమామ కథల్లోనే మిగిలాడు. ఇప్పటికీ అవ్వ కథలు చెప్తూనే ఉంది పిల్లలకి చందమామ గురించి. అవి ఫెయిరీ టేల్స్, అంటే అవి నిజంగా జరగలేదు అన్నట్లు ప్రజలు భావించారు. అసహనం వలన పెద్దలకి నేర స్వభావం కలిగితే పిల్లలకి ప్రేమ లేకపోవడం వలన నేరస్తులయ్యారు. మరి మీ పిల్లలను నేరస్తులు చేయాలనుకుంటున్నారా?